వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో కొన్ని పువ్వులు వచ్చాయండి. టెర్రస్ గార్డెన్ మీద మనం మొక్కలు అవన్నీ పెంచుకున్నాం కదా టెర్రస్ గార్డెన్గా, దాంట్లో పువ్వులు వచ్చాయి. పువ్వులు కొన్ని కూరగాయలు మనం కట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి మన మందార చెట్టు పువ్వులు వచ్చాయి. మందార చెట్టుకి మనం ఇంట్లో పెంచుకున్న మందార చెట్టు మనం ఇంకా బయట కూడా కొనుక్కోక్కర్లేదు. పూలు ఇవి మందార విత్తనాలు వేసి పెంచింది ఫ్రెండ్స్. ఇది చూడండి, మంచి మళ్ళీ రేపుడికి కూడా సరిపోయేటట్లుగా. మన గులాబీ పువ్వు చెట్టు అండి ఇది. గులాబీలు చూడండి మంచి రెడ్డిష్ కలర్లో వచ్చాయి. ఎన్ని పువ్వులు ఉన్నా కూడా గులాబీ పువ్వుకి ఒక ప్రత్యేకమైన స్థానం కదంటే మన గార్డెన్లో. ఇదిగోండి, ఇది గులాబీ పువ్వు ఇంకో చెట్టు. ఇది ఇదిగోండి మన బంతి పువ్వులు. మన ఇంట్లో మనం ఎరువులు ఏం వేయకుండా పెంచుకున్న ఈ చెట్లు అండి ఇవి. ఇదిగోండి ఇంకో మందారం చెట్టు. ఇది ముద్ద మందారం. ఎంత బాగా కాసిందో చూడండి. ఏమో డబల్ లాగా వస్తుంది. దీని పేరు ఏదైనా తెలుసుంటే మీరు చెప్పండి. కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి చెప్పండి దీని పేరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నూరు వరహాల చెట్టు. ఇదిగోండి మన టమాటా చెట్టు. టమాటాలు చూడండి బాగా మొగ్గినాయి. ఇంకొక రెండు రాలేదండి, కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి. ఇవి మనం రేపు ఎల్లుండికో పండుతాయి. ఇది చూడండి టమాటా ఎంత బాగా వచ్చిందో. న్యాచురల్గా ఉన్న వాటికి మనం మార్కెట్లో కొనుక్కునే వాటికి చూడండి ఎంత తేడా ఉండిద్దో. తప్పదు అనుకుంటే ఇంకా పర్లేదు. మనకు కానీ కొద్దిగా ప్లేస్ ఉంటే అందరూ ఇంట్లోనే వేసుకొని మందులు లేకుండా పండించుకోవటం చాలా మంచిది ఇప్పుడున్న కాలానికి. టమాటా చెట్టు ఇంకోటి అండి ఇది. దీంట్లో కూడా ఈ 2-3 రోజులు పట్టేటట్లు ఉన్నాయి. ఇది ఒకటి పండింది. ఇదిగోండి మన పచ్చిమిర్చి చెట్టు. భలే ఉన్నాయి పచ్చిమిరపకాయలు. మంచి ఘాటుగా కూడా ఉన్నాయండి కాయలు తింటుంటే. ఇట్లానే మనం టెర్రస్ పైన కానీ ఇంటి బయట కానీ కొద్దిగా ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకొని మనకి కావాల్సినంత కూరగాయలు పెంచుకున్నా చాలు. మనం బయట కొనుక్కోకుండా సరిపోయిద్ది. రోజుకు ఒక అరగంట మనం ఫోన్లు టీవీలు కాకుండా మన గార్డెన్లో మనం దీనికి సమయం కేటాయిస్తే ఒక అరగంట చాలు. పొద్దున సాయంత్రం ఒక అరగంట ఉంచుకుంటే మనం ఇంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. బయట అక్కడ కొనుక్కోక్కర్లేదు. ఇప్పుడు ఏది చూసినా మందులు వేసి పెంచుతున్నారు కదండి. వింత రోగాలు వస్తున్నాయి. అవన్నీ లేకుండా మన ఇంట్లోనే పెంచుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉండిద్ది. ప్రకృతిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇదిగోండి మనం ఇంకో చెట్టు పచ్చిమిర్చిది. ఎంత చిన్న చెట్టుకి ఎంత బాగా వస్తున్నాయో కాయలు. మన ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇవన్నీ మందులు ఏమి వేయకుండా ఎరువులు వేయకుండా పెంచిన చెట్లు అండి ఇవన్నీ. ఎంత బాగున్నాయో పచ్చిమిర్చి. చూస్తుంటేనే చూడముచ్చటగా ఉన్నాయి ఈ చెట్లు.
పరపర తినేయాలనిపిస్తుంది. పచ్చిమిర్చి ఇట్లాగా చూస్తుంటే చూడండి అంత లేతగా ఉన్నాయి. ఇవి 2 చెట్లకి ఇంత పచ్చిమిర్చి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఆర్గానిక్ ఫార్మింగ్లో అంజీరా చెట్టు. మంచి కాస్ట్లీగా ఉండిద్ది కదండి ఇది ఫ్రూటు. మనం బయట ఇట్లాగా తీసుకున్న తర్వాత దీన్ని ప్రాసెస్ చేసి మనకి 100 గ్రామ్స్ 100 200 ఉండిద్ది. ఇది మనకి మోడ్రన్లోను సూపర్ మార్కెట్లో వాటిలో దొరుకుతూ ఉండిద్ది. ఇది మనకి పైన టెర్రస్ గార్డెన్లో వేసినప్పుడు ఒక 6 నెలలు ఎంత అయింది ఇది చెట్టు తీసుకుని. మంచి కాయలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది మంచిగా పండింది. ఇదిగోండి, ఇది మన చెట్టు వంకాయలు కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎంత లేతగా ఉన్నాయండి వంకాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు హార్వెస్టింగ్ మన మిద్దె తోట టెర్రస్ గార్డెన్లో పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. మందారాలు, గులాబీ పూలు, బంతిపూలు ఇంకా బాగా వచ్చాయండి. నేను పాలినేషన్ కోసం అని చెప్పేసి అట్లాగే ఉంచాను మొక్కకి. మనకి పూలకి వచ్చిన ఇవి ఉంటాయి కదా క్రిములు, కీటకాలు అన్నీ మనకి పాలినేషన్కి బాగా పనిచేస్తాయి. దానికోసం అని చెప్పేసి అట్లాగే ఉంచాము. చూడండి, మందారం డబల్గా వచ్చింది ఇది. దీని పేరు మీకు తెలిస్తే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. గులాబీ పూలు ఇవి మనకి పువ్వులు. నేను కూరగాయలు, వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, లేతగా ఉన్నాయి. వంకాయ కర్రీ చేసుకుని చూపిస్తాను మీకు. 2 పచ్చిమిర్చి, టమాటాలు వచ్చాయి, మంచిగా మగ్గినాయండి టమాటాలు. మనకి స్పెషల్ అంజీరా. ఇది మనకి బయట షాపుల్లో అయితే కొద్దిగా ప్రాసెస్ చేసి ఎండబెట్టి అమ్ముతారు. మనం ఇంట్లోనే కాబట్టి మనం ఇట్లాగే తినేయచ్చు. మంచి స్వీట్గా ఉండిద్దండి ఇది అంజీరా. మనకి రక్తం కూడా బాగా పట్టిద్ది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇదిగోండి, ఇది మన హార్వెస్టింగ్ ఈ రోజుకి. ఇట్లాగే మీరు 24లో మమ్మల్ని బాగా ఆదరించారు. అట్లాగే 25లో కూడా ఇంకా బాగా ఆదరించి మేము చేసే వీడియోలన్నీ చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నొక్కండి. మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మేము పెట్టినట్టు మీరు చూస్తూ ఉంటారు. మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వర్ణ ట్రెడిషనల్. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.